వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము వీకెండ్ కాబట్టి సండే కదండి, దిండి రిసార్ట్స్కి వెళ్దామని అనుకుంటున్నాం. సో అక్కడికి వెళ్తున్నామండి. అక్కడికి నేను, రిత్విక్, కిషాంత్ మా హస్బెండ్ వెళ్తున్నామండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్లేసెస్ ఎలా ఉందన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను. బాయ్ బాయ్. ఈరోజు నేను మీకు షెల్ఫ్లో బుక్స్ కవర్ని ఎలా వేసుకోవాలన్నది చూపిస్తున్నానండి. చాలామంది అడిగారు. సో ఈ విధంగా ఇది 36 సెంటీమీటర్స్ అండి. ఇది ఇలా ఒక రోల్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 100 రూపీస్ అండి. ఇది ఈ విధంగా ఆరెంజ్ కలర్తో ఒక బుక్స్ కవర్ రోల్ ఒకటి, అలానే చీమల మందు ప్యాకెట్ ఒకటి, సెల్లో టేప్ ఒకటి, సిజర్ ఒకటి, సమ్ న్యూస్ పేపర్స్, ఇవన్నీ కూడా మనం రెడీ చేసి ఉంచుకుంటే మనకి ఈ షెల్ఫ్స్లో మనం ఎలా వేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా షెల్ఫ్ని బాగా క్లీన్ చేసి ఉంచుకోండి. డస్ట్ ఏమీ లేకుండా దాన్ని బాగా శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత ఈ చీమల మందు ప్యాకెట్ని కట్ చేసుకుని దానిపైన చీమల మందుని బాగా స్ప్రెడ్ చేసుకుంటే చీమలు అనేవి మనకు దగ్గరికి రాకుండా ఉంటాయండి. మెయిన్ ఇవే కదా, అడ్వాన్స్గా మనం ఇలా వేసుకుంటే చీమలు అనేవి రావు. అలానే తర్వాత ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకుని షెల్ఫ్కి ఎంత సరిపోతుందో అన్నది దానికి తగ్గట్టుగా మనం ఈ విధంగా చూసుకుని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మెజర్మెంట్ చూసుకుని ఈ విధంగా వేసుకోవాలి. చాలామంది ఇలా వేస్తారండి, లుక్ బాగోదు. కాకపోతే ఇలా మనం బుక్స్ కవర్ని యూజ్ చేసుకుంటే లుక్ బాగా కనిపిస్తుంది. చాలామంది సబ్స్క్రైబర్స్ అడిగారు వేసి చూపించండి, మీరు హౌస్ టూర్లో చూసాము మేము, కిచెన్ టూర్లో అది బాగుంది, చాలా బాగా వేశారు చూపించండి అని చెప్పి వాళ్ళ కోసం చూపిస్తున్నానండి. చాలామందికి డౌట్ ఉంది. ఈ విధంగా రోల్ కట్ చేసుకుని ఈ విధంగా మనం సేమ్ రెండు వైపులా కూడా ఒకటే షైనింగ్తో ఉంటుందండి కవర్. అది కూడా పేపర్స్ ఉంటాయి, దానికన్నా మనకి ఈ టైప్ ఆఫ్ బుక్ కవర్ బాగుంటుంది, బుక్స్ కవరు. సో ఈ విధంగా లోపలికి న్యూస్ పేపర్ సపోర్ట్ తీసుకుని లోపలికి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ విధంగా ఉంచేసుకున్నానండి. మనం బాక్సులు అవి కదిపినా ఏం చేసినా కూడా అదేమీ మడతలు అది పడదు. కాకపోతే మీకోసం సెల్లో టేప్ కూడా నేను యూస్ చేస్తున్నాను, అది కూడా ఎలా వేసుకోవాలన్నది చూపిస్తాను. ఈ విధంగా టేప్స్ అదిని తీసుకుని కట్ చేసుకోండి. ఇలా ఎడ్జెస్లో ఈ విధంగా మనం స్టిక్ చేసుకుంటే అవి కదలకుండా ఉంటాయి, మూవ్ అవ్వకుండా ఉంటాయి. మనం అక్కడ బాక్సెస్ కానీ ప్లేట్స్ కానీ ఏదైనా పెట్టుకుంటే, సమ్ స్టాండ్ కానీ ఏదైనా పెట్టుకుంటే మనకి మూవ్ అవ్వకుండా ఉంటుంది. యాక్చువల్గా నేనైతే ఈ సెల్లో టేప్స్ అనేది నేను వేయలేదండి, టేప్ వేయకుండానే పెట్టుకున్నాను. నాకు అలా అలవాటు అయిపోయింది. నాకైతే మూవ్ అవ్వదు, పేపర్ ఏమీ కదలకుండా ఉంటుంది. సో మీకోసం అయితే నేను ఇలా వేసి చూపిస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా లాగి చూపిస్తున్నాను, అదేమీ కదలకుండా ఉంది. ఈ విధంగా మొత్తం షెల్ఫ్ అంతా కూడా టేప్స్ అనేవి మనం స్టిక్ చేసుకుంటే కదలకుండా ఉంటుంది. సో లుక్ కూడా చాలా బ్యూటిఫుల్గా బాగా కనిపిస్తాయండి. మనం ఎలాంటి బాక్సెస్ కంటైనర్స్ ఏది పెట్టినా కూడా లుక్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, ఏ థింగ్స్ పెట్టుకున్నా కూడా. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. సో ఎలా ఉందన్నది నాకు కామెంట్ కూడా చేసి చెప్పండి. అలానే న్యూస్ పేపర్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి, లేదంటే మీరు డైరెక్ట్గా మీరు ఈ బుక్స్ కవర్ని వేసుకుంటే అది ఖచ్చితంగా కదిలిపోతుంది. మనకి సపోర్ట్ ఉండాలి కాబట్టి అందుకని న్యూస్ పేపర్ని యూజ్ చేసాం. ఇంకొక సబ్స్క్రైబర్ అడిగారు, ఇది వాష్ చేసుకోవచ్చా అండి ఈ బుక్స్ కవర్ని అని చెప్పి. ఈ టైప్ ఆఫ్ కవర్ తీసుకుంటే మీరు వాష్ చేసుకోవచ్చండి, కాకపోతే నలిగిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు వాష్ చేయలేదు. సో మనకి ఎన్నాళ్ళైనా కూడా ఇలా మనకు బాగుంటుంది. ఇలా టేప్ అది వేసుకున్న తర్వాత క్లీనింగ్ కూడా మనకి బాగా ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. నేను పాతవి చూపిస్తున్నాను, నేను సెల్లో టేప్స్ అవి వేయలేదండి. వీటికి వేయకుండా ఎలా ఉందన్నది నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను. సో ఇది అయితే వేసింది ఇది. మా రిత్విక్ బంగారం చాలా హ్యాపీగా ఉన్నాడండి, ఎందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వాడికి స్కూల్లో స్లిప్ టెస్ట్ కండక్ట్ చేశారండి, మార్క్స్ బాగా వచ్చాయని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇది వచ్చేసి ఇంగ్లీష్ అండి. సో వాడికి 9.5 అవుట్ ఆఫ్ 10 మార్క్స్కి అలా వచ్చాయి. ఇది వచ్చేసి ఈవీఎస్ అండి, ఇది కూడా 5 అవుట్ ఆఫ్ 5 వచ్చాయి. అలా నెక్స్ట్ వచ్చేసి తెలుగు అండి, తెలుగు కూడా వాడికి 10 అవుట్ ఆఫ్ 10 వచ్చాయి మార్క్స్. అలానే వాడికి స్మైలీ బొమ్మ వేశారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. మమ్మీ నాకు ఇలా స్మైల్తో ఉన్న బొమ్మ వేశారు మేడం, బాగా వేశారమ్మా అని చెప్పి, గుడ్ బాయ్ నాన్న అని చెప్పన్నాను.
అలానే మేము ఇప్పుడు దిండి రిసార్ట్స్కి స్టార్ట్ అయ్యామండి. టైం వచ్చేసి ఈవినింగ్ 4 అయ్యింది. సో దిండి నేమ్ ఎప్పుడైనా వినే ఉంటారని అనుకుంటున్నాను. రిసార్ట్స్ ఫేమస్ అండి ఇటు సైడు. అలానే ఇటు సైడు ఇక్కడికి టూరిస్టులు వచ్చినా లేదా సెలబ్రిటీస్ వచ్చినా ఇక్కడ స్టే చేస్తారండి. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. కొంచెం మాకు టైంపాస్ కూడా మాకు ఈ దిండి రిసార్ట్స్ అనేదేనండి. నేను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు అక్కడ ఎలా ఉందో ప్లేసెస్ అనేది షేర్ చేస్తాను. సో అలానే ఈరోజు సండే కదండి, చాలామంది ఉన్నారు. నాకు తెలిసి వీళ్ళందరూ కూడా టూరిస్టులేనండి. ఎందుకంటే మేము ఆల్రెడీ లోపలికి వెళ్ళొచ్చాం కదా, అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అందరూ కొత్త వాళ్ళే. చూసారు కదండి, కార్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదు, చాలా రష్గా ఉంది లోపల కూడా. సో లోపలికి వెళ్దాం పదండి. అలానే ఇక్కడ అకామిడేషన్ టారిఫ్ లిస్ట్ చాలా డీటెయిల్గా రాశారండి. సో నేను మీకు అది షేర్ చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు అది వాచ్ చేయొచ్చు. సో కొత్తగా ఎవరైనా చూడని వాళ్ళు, ఈ దిండి రిసార్ట్స్ కోసం తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అలానే ఇక్కడ ఫేమస్ టెంపుల్స్ ప్లేసెస్ కూడా ఇక్కడ డీటెయిల్గా మనకి లిస్ట్లో ఉందండి. టూరిస్ట్ డెస్టినేషన్ అని ఉంది కదండి, ఇవి కూడా మనకి చాలా దగ్గరలోనే, ఈ దిండి రిసార్ట్స్కి దగ్గరలోనే ఉన్నాయండి ఇవన్నీ కూడాని. అదేవిధంగా ఇక్కడ బోటింగ్ కూడా చాలా బాగుంటుందండి. మనం చించినాడ బ్రిడ్జ్ అని చెప్పి చూపించాను కదా, అటు సైడ్ తీసుకువెళ్తారు. చూసారు కదండి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీకు ఇక్కడ వ్యూ అంతా కూడా ఎలా ఉందో అనేది ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ అవుట్ సైడ్ ఫుడ్ అలౌ చేయనివ్వరండి, రెస్టారెంట్ మాత్రం ఉంది. ఈరోజు టూ మచ్గా ఉన్నారు, చాలా మంది ఉన్నారు జనం. అది సో బాగుంది. సో చూస్తున్నారా, ఇక్కడ చించినాడ బ్రిడ్జ్ అంటారు దాన్ని, బ్రిడ్జ్ అండి. సో ఇది వచ్చేసి బోట్ అదినండి, బోట్స్ చాలా ఉన్నాయి.
సెట్ అడిగారు కదండి, ఇది వచ్చి 8 grams అండి ఇది. సో బ్లాక్ బీట్స్ అవి ఉన్నాయి కదా అని చెప్పి బాగుందని చెప్పి తీసుకున్నాను. ఏ అవునా, శాంతి ఇక్కడ ఉన్నారు. రేత్వి హాయ్ చెప్పు రేత్వి. సో చించినాడ బ్రిడ్జ్ ఇదేనండి. చించినాడ అంటే అదొక ఊరు పేరండి. ఇది వచ్చేసి మనం ఉన్నదైతే దిండి అండి. ఇది కూడా దిండి అన్నది కూడా ఊరు పేరేనండి. సో పాలకొల్లు ఆ బ్రిడ్జ్ పైనుంచే వెళ్ళాలండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను మిమ్మల్ని ఆ బ్రిడ్జ్ దగ్గరికి కూడా తీసుకువెళ్తానండి. అక్కడ నుండి ఈ రిసార్ట్ అనేది లైట్గా కనిపిస్తుంది. సో అక్కడి నుంచి కూడా మీకు వ్యూ ఎలా ఉందన్నది చూపిస్తాను. సో మీకు బోట్స్ అవి కనిపిస్తున్నాయి కదండి, అదేనండి రిసార్ట్. ఇక్కడ నుంచి కూడా మనకి కనిపిస్తుంది వ్యూ అనేది ఎలా ఉందన్నది మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఓకేనండి, ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది, బయలుదేరుతున్నాము. అలానే ఆటో వాళ్ళ మూవీ చూద్దామని అనుకుంటున్నాము. సో నేను కూడా మిమ్మల్ని తీసుకువెళ్తాను, పదండి. సో థియేటర్కి వచ్చేసాం.
అలానే మా హస్బెండ్ టికెట్స్ తీసుకోవడానికి లోపలికి వెళ్ళారు. రిత్విక్, నేను, కిషన్తో కార్ లోపలికి కూర్చుని ఆడుకున్నాం కాసేపు. సో మిమ్మల్ని కూడా థియేటర్ లోపలికి తీసుకువెళ్తాను, సీక్రెట్గా వచ్చేయండి. సో ఇది వచ్చేసి రోబో 2 మూవీ అండి. ట్రైలర్ వేశాడు. 29న రిలీజ్ అండి, ఈ మంత్ 29న. సో ఇది ఒకటే నేను మీకు చూపించగలను. ఆటో వల్ల మూవీ అంతా నేను మీకు చూపించడం కుదరదు కదండి. సో హర్రర్ మూవీ అండి, చాలా హర్రర్ మూవీ. నేనైతే చాలా భయపడ్డాను. సో భయపడే వాళ్ళైతే మూవీకి వెళ్ళకండి. అలానే మూవీ మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. కామెడీ అయితే చాలా బాగుంది. ఓకేనండి, ఈరోజు దీని రిసార్ట్స్కి వెళ్ళాం, అలానే మూవీ కూడా చూసి వచ్చాం. జస్ట్ ఇప్పుడే వచ్చామండి. మూవీ అయితే బాగా నచ్చింది నాకు. రిత్విక్ బాగా ఎంజాయ్ చేశాడు మూవీ. ఓకే ఫ్రెండ్స్, హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో నెక్స్ట్ టైం కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.